హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం కొత్తగా మ్యాథ్స్లో భిన్నాలు దశాంశాలు అనే టాపిక్ని పూర్తిగా మొత్తం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న మొత్తం టాపిక్ మొత్తం నేర్చుకుందాం. అసలు భిన్నం అంటే ఏమిటి? భిన్నం అంటే లవము బై హారం అని చెప్పేస్తారు అందరూ, అంతేనా? భిన్నము అంటే ఏదైనా సంఖ్య p/q రూపంలో ఉండి q నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆ సంఖ్యని మనం భిన్నం అంటాం. మరి ఇక్కడ చూడండి, సపోజ్కి 4 అనేది భిన్నం అవుతుందా అవదా అంటే భిన్నం అవుతుంది. ఎలా అంటే 4 దగ్గర ఏమీ లేకపోయినా హారంలో 1 ఉన్నట్లు. సో ప్రతి సంఖ్య కూడా భిన్నమే. దానికి హారంలో ఎంత ఉంది అంటే 1. అలాగే 1/5 అనేది కూడా ఒక భిన్నం. ఇందులో లవం 1, హారం 5. మరి భిన్నాలు ఎన్ని రకాలంటే భిన్నాలు మరలా 3 రకాలు: క్రమ భిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం. మరి క్రమ భిన్నం అంటే హారం చిన్నదవ్వాలి, లవం హారం కంటే పెద్దదవ్వాలి. 1/2, 2/3, 3/5, 5/100 ఇలా లవం చిన్నది ఉండి హారం పెద్ద. ఈ భిన్నాలన్నీ కూడా క్రమ భిన్నాలే. మరి అపక్రమ భిన్నాలు అంటే లవము హారము సమానంగా ఉండవచ్చు, 1/1, 2/2, 3/3 అలా కాకుండా లవం అనేది హారం కంటే పెద్దదై ఉండొచ్చు. సపోజ్కి 5/3, 7/5, 9/8 ఇలా లవం పెద్దది ఉండాలి, హారం చిన్నది ఉండాలి. లేదా లవహారాలు సమానంగా ఉండొచ్చు. అలా ఏది ఉన్నా అది అపక్రమ భిన్నం అవుతుంది. అలాగే మిశ్రమ భిన్నం చూసుకుంటే ఇందులో ఒక పూర్ణాంకం ఉంటుంది, ఒక క్రమ భిన్నం ఉంటుంది. పూర్ణాంకము ప్లస్ క్రమ భిన్నము మిక్స్డ్గా ఉండేదే మిశ్రమ భిన్నం. ఇలా మిశ్రమ భిన్నం ఉంటుంది. 1n 2/3, 2n 4/7 ఇలాంటివన్నీ కూడా మిశ్రమ భిన్నాలు. సో క్రమ భిన్నం అంటే లవం చిన్నది, హారం పెద్దది. అపక్రమ భిన్నం అంటే లవహారాలు సమానంగా ఉండొచ్చు, లేదా లవం పెద్ద ఉండి హారం చిన్నది ఉండొచ్చు. మిశ్రమ భిన్నం అంటే ఒక పూర్ణాంకము ప్లస్ క్రమ భిన్నం ఉంటుంది. సో మిశ్రమ భిన్నంలో ఏ భిన్నం మిక్స్డ్ అయి ఉంటుందంటే క్రమ భిన్నం మిక్స్డ్గా ఉంటుంది. మరి ఈ రెండింటి మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎలాగంటే, సపోజ్కి 8/5 అనే అపక్రమ భిన్నాన్ని మిశ్ర భిన్నంగా మార్చమంటే మనం భాగాహారం చేస్తాం. 5 1 5, రిమైనింగ్ 3 పైన లవం వేసి ఈ కింద హారం అంతే వేస్తాం. 1n 3/5. అలా కాకుండా 2n 3/7ని ఇది మిశ్రమ భిన్నం అపక్రమ భిన్నంగా మార్చమంటాడు. అప్పుడు మనం దీన్ని గుణిస్తాం. 7 రెళ్ళ 14 ప్లస్ ఈ 3 యాడ్ చేస్తాం. 14 ప్లస్ 3/7 17/7. ఇది ఒక అపక్రమ భిన్నం. సో అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చవచ్చు, మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా కూడా మార్చవచ్చు. ఇది సింపుల్ బేసిక్ అనమాట. సో భిన్నాల్లో ఇది బేసిక్. అలాగే దశాంశాల్లో బేసిక్ చూడండి, 1/10, 1/100, 1/1000 ఇలా హారాల్లో 10, 100, 1000 ఉండే వాటిని దశాంశాలు అంటాం. సపోజ్కి దీన్ని 1/10 మారిస్తే 0.1, 1/100 మారిస్తే 0.01, 1/1000 మారిస్తే 0.001 ఇలాంటి వాటిని దశాంశ సంఖ్యలు అంటాం. సపోజ్ ఒక నెంబర్ వచ్చి 4.325 దీన్ని అక్షర రూపం రాయమనొచ్చు. అప్పుడు ఎలా రాస్తామంటే 4.325 అని రాస్తాం. 325 అని చదవకూడదు. అలాగే 5.789 అని చదువుతాం. మరి ఈ 7 యొక్క స్థాన విలువ, 8 యొక్క స్థాన విలువ, 9 యొక్క స్థాన విలువ మీద కూడా మనకు ప్రాబ్లమ్స్ అడగచ్చు. ఈ 7 యొక్క స్థాన విలువ 7/10, 8 యొక్క స్థాన విలువ 8/100, 9 యొక్క స్థాన విలువ 9/1000. 4 దశాంశకి లింక్డ్ కూడా ఇస్తారు. ఎలాగ చూడండి, సపోజ్కి 1.3ని భిన్నాల్లోకి మార్చక ఈ దశాంశ సంఖ్యని భిన్నాల్లోకి మారిస్తే 13/పాయింట్ తర్వాత ఒకటి ఉంది కాబట్టి 10 వేస్తాం. సో 13/10 అనేది 1.3 యొక్క భిన్న రూపం. అలాగే 4.52 యొక్క భిన్న రూపం రాయని అంటాడు. 452/100 వస్తుంది. పాయింట్తో 2 అంకెలు ఉన్నాయి. దీన్ని మళ్ళీ మనం సింప్లిఫికేషన్ చేయొచ్చు. 2 రెళ్ళ 2/250 మళ్ళీ దీన్ని చేయొచ్చు. 2 113, 2 25. సో ఇలా బేసిక్గా దాన్ని సూక్ష్మీకరిస్తే దీని యొక్క భిన్న రూపం ఇది వస్తుంది అనమాట. సో ఇలా కూడా మనము చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే ఇంకో ఎక్కువగా మ్యాథ్స్లో టెట్లో బిట్లు అడిగేవి ఎలాగంటే ఇలాగ ఇస్తారు చూడండి, 1.4 బార్ దీని విలువ ఎంత? ఇది ఎక్కువగా రిపీటేషన్ అయ్యే భిన్నం యొక్క రూపం అనమాట. దీన్ని ఎలా మనం చేస్తామని చూసుకోండి. ముందుగా మొత్తం 14 నెంబర్ని వేస్తాం. మైనస్ ఇక్కడ బార్ లేని వేయాలి. మైనస్ తర్వాత బార్ లేనిది ఎంత అంటే 1, 14 - 1 బై పాయింట్ తర్వాత బారును ఎన్ని ఉంటే అన్ని 9 వేయాలి. 14 - 1 13, 13/9 దీని యొక్క భిన్న రూపం. ఇలాంటి 3 చేస్తే మీకు అర్థమైపోతుంది చూడండి. అలాగే 2.542 దీని యొక్క భిన్న రూపం రాద్దాం. ఇన్ని అవసరం లేదు, ఒకదానికే వేసాం. చూడండి 4కి బార్ ఉంది, 2.54 బార్. ఇలా చూసుకుంటే దీనికి చూడండి ముందు 254 వేస్తాం. మొత్తం నెంబర్ వేసేస్తాం పాయింట్తో సంబంధం లేకుండా. ఆ తర్వాత ఇక్కడ బార్ లేనిది ఎంత అంటే 25 - 25 అందులో -25 చేసేయాలి బార్ లేనిది బై చూడండి పాయింట్ తర్వాత బార్ ఉన్న దానికి 9 వేస్తాం, బార్ లేని దానికి 0 వేస్తాం. సో అలా వేయాలి. 254లో 25 తీస్తే
14లో 5 తీస్తే 9, 4లో 2 తీస్తే 2, 229/90. ఇది ఏమైనా తెగుతుందా తెగదా అది మనం చూసుకుంటే దాన్ని బట్టి మనకు సూక్ష్మీకరిస్తే భిన్నం యొక్క సూక్ష్మ రూపం అనేది వస్తుంది. ఎలా చేయాలి ఇంకో 3 లెక్క కూడా చేస్తే మీకు అర్థమవుతుంది. 1.354 54కి బార్. ఇప్పుడు చూసుకుంటే 1354 అనే నెంబర్ వేస్తున్నాం, మైనస్ వేసి బార్ లేనిది 1 3 13 తీస్తాం. ఆ తర్వాత కిందన దీనికి 9 దీనికి 9 9 9 దీనికి 0 990 వేస్తాం. సో 1354లో 13 తీస్తే 1341/990. చూడండి ఇది 3తో తెగినట్లుంది. 3 1 4 4 4 8 8 1 9 9 వచ్చింది కాబట్టి 3తో అవుతుంది. 9 9 18 కాబట్టి 3తో అవుతుంది. 3 4ల 12 14 3 4 12 21 3 7ల సో 3 330ల. మరలా ఇది 3తో అవుతుంది. చూడండి 4 4 8 7 15 కాబట్టి 3 యొక్క సూత్రం ఏంటంటే 3తో 3 1 3 14 3 4 12 27 3 9ల 3 110ల. సో ఇది దాని యొక్క భిన్న రూపము సూక్ష్మ రూపం అవుతుంది. సో ఇలా మనము ఇలాంటి బార్లు ఇచ్చేవి సింపుల్. ముందు మొత్తం నెంబర్ వేస్తాం, బార్ లేనిది వేస్తాం, పాయింట్ తర్వాత బార్లు ఎన్ని ఉంటాయి అని 9 వేస్తాం, బార్ లేని దానికి 0 వేస్తాం. అలా చేసుకుంటే ఇలాంటి లెక్కలన్నీ కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇది భిన్నాల దశాంశాలకి లింక్డ్గా ఇచ్చే ప్రాబ్లమ్స్ కదా. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. 7/7 + 8/8 + 9/9 - 100/100 దాని విలువ ఎంత? దీని విలువ 1, దీని విలువ 1, దీని విలువ 1 - 1 3 1 3 - 1 దీని ఆన్సర్ 2. నెక్స్ట్ పావులో పావు భాగం ఎంత శాతం? చూడండి పావులో పావు భాగం అంటే 1/4 ఇంటూ 1/4/1/4. సో 1/4 ఇంటూ అది మరలా 1/4 అవుతుంది కాబట్టి 1/16. 1/16 అనేది ఎంత శాతము అంటే 16ని 100 చేత భాగిస్తే వచ్చేస్తుంది. 16 96. సో 4 ఉండిపోతుంది. సో ఎంత శాతం అంటే 6/4/16 4 1 4 4. సో 6/1/4 శాతం. సో పావులో పావు శాతం అనేది 6/1/4 శాతం. సో అలా కాకుండా సింపుల్ కూడా చెప్పొచ్చు. పావు భాగం అంటేనే 25%. 25లో మరలా పావు శాతం అంటే 4తో గుణించవచ్చు. 4తో 25ని 4 6 24 1. సో 6/1 పైకి వెళ్తుంది, కిందకి 4 వస్తుంది. ఇలా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. పావులో పావు భాగం ఎంత శాతం అంటే 6/1/4 శాతం. మూడవది 1/4 1/7 1/3 1/5 1/20లలో పెద్దది ఏది? ఇవన్నీ కూడా చూడండి మీకు భిన్నాలు చెప్పినప్పుడు క్రమ అపక్రమ మిశ్రమం చెప్పాను కదా. ఇవి ఇంకో రకమైన భిన్నాలు యూనిట్ భిన్నాలు లేదా వీటిని ఏకాంక భిన్నాలు అంటారు. లవాలన్నీ ఒకట్లయితే దాన్ని యూనిట్ భిన్నాలు లేదా ఏకాంక భిన్నాలు అని అంటారు. సో అందులో హారం ఎక్కడైతే చిన్నది ఉంటుందో అదే పెద్ద భిన్నం. హారం పెద్ద అవుతున్న కొద్ది ఆ భిన్నం విలువ తగ్గిపోతుంది. ఎందుకంటే 1 అనేది 4కి పంచిన కంటే 3కి పంచితే ఎక్కువ వస్తుంది, 20 మందికి పంచితే తక్కువ వస్తుంది. కాబట్టి పెద్దది ఏది అంటే 1/3 పెద్దది. ఇందులో చిన్నది ఏదని అడిగితే 1/20 చిన్నది అవుతుంది. పెద్దది కాబట్టి 1/3 పెద్దది. దీన్ని ఇంకా 6ని అడగొచ్చు, 6ని అడగొచ్చు. ఇలాంటి కూడా మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 1.5 బార్ 1.5. ఇది కూడా చాలా ఇలాంటి ఆప్షన్ లెస్ దేనా గ్రేటర్ దేనా ఈక్వల్ టు ఏది కాదని ఇస్తారు. 4 ఆప్షన్లు చూద్దాం. ఫస్ట్ది 15 - 1/9 ఈక్వల్ టు 15లో 1 తీస్తే 14/9 దాని విలువ. దీన్ని చూద్దాం. 15/10 అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేసిన వస్తుంది లేదన్నా వస్తుంది. సో 14/9 15/10 ఇలా చేయవసరం లేదు. ఎందుకంటే లెక్క చూడండి. ఎందుకంటే ఇది బార్ కాబట్టి 1.555 దీని అర్థం. దీని అర్థం ఏంటి? 1.500. సో 1.55 పెద్దది, 1.5 చిన్నది కాబట్టి గ్రేటర్ దెన్ వస్తుంది. సో ఆన్సర్ అనేది ఇది వస్తుంది. ఇంతవరకు మనం చేయకపోయినా ఈజీగా డైరెక్ట్గా ఇలా చెప్పవచ్చు. 5వది 6/6 విలువ ఎంత? జనరల్గా ఎక్కువ మంది 6 వేసేస్తారు. అదైతే తప్పు. ఎందుకంటే చూడండి 6 6ల 36 36 6 కలిపితే 42 42/6 వస్తుంది. సో 6 1ల 6 7ల. సో ఇలాంటివి నేను చాలాసార్లు చాలా టెస్ట్ సిరీస్లో కూడా ఇచ్చాను. ఇలాగా మిశ్రమ భిన్నంలో ఇలా ఒకవేళ మనకి ఇచ్చి దాని విలువ కనుక్కోమంటే మాత్రం +1 వస్తుంది. సో 6/6 విలువ 7 7/7 విలువ 8 అలా వస్తుంది. నెక్స్ట్ 6వది పుస్తకంలో 1/7వ భాగం 490 పేజీలు అయితే పుస్తకం మొత్తం ఎన్ని పేజీలు? ఇలాంటిది సింపుల్ ప్రాబ్లం అడుగుతాడు. చూడండి 1/7 అనే భాగమే 490 పేజీలు. అంటే 7 భాగాల్లో ఒక భాగమే 490 పేజీలు అయితే మొత్తం అనేది 490 7 చేత గుణిస్తే వస్తుంది. 7 0 0 7 9 63 6 7 4 28 6 34. సో ఆ బుక్ మొత్తం ఎన్ని పేజీలు ఉంటాయంటే 3430. అలాగైనా అడగొచ్చు. లేదా పుస్తకంలో 1/7వ భాగం 490 పేజీలు అయితే 3/7 భాగం లేదా 4/7 భాగం ఇలా కూడా అడగొచ్చు. అలాంటివి కూడా మనకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా 7వది
రాజు ఇంటి నుండి 1/5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాక బాక్స్ మరిచాడని ఇంటికొచ్చి ఆఫీసుకు వెళ్తే అదనంగా వెళ్ళిన దూరం ఎంత? చూడండి, అతని ఇల్లు ఇది, ఆఫీస్ ఇది, మొత్తం 5 భాగాలు అనుకుంటే ఒక భాగం 1/5 భాగం వెళ్ళాడు, మరలా బాక్స్ మర్చిపోయి ఇంటికి వచ్చాడు. సో 1/5 ప్లస్ 1/5 నడిచాడు, మరలా అతను యథావిధిగా వెళ్ళాల్సిన దూరం అయితే వెళ్ళాడు. కాబట్టి ఎక్స్ట్రా నడిచిన దూరం చూడండి, అదనంగా వెళ్ళిన దూరం ఆన్సర్ 2/5. మొత్తం దూరం అయితే ఇలా 7/5 వస్తుంది. సో అదనంగా వెళ్ళిన దూరం అయితే ఆన్సర్ 2/5. సో మనం క్వశ్చన్లో క్లారిటీ ఉండాలి. క్వశ్చన్ చదివేటప్పుడు అదనంగా వెళ్ళిన దూరమా, ఇప్పుడు మొత్తం నడిచిన దూరమా, మొత్తం నడిచిన దూరం అయితే 7/5 అవుతుంది, అదనంగా వెళ్ళిన దూరం అయితే ఇది అవుతుంది. సో ఇక్కడ 2 రకాల ప్రాబ్లమ్స్ మనకి మిక్స్డ్గా అడగవచ్చు. సో ఇలాగైతే మనం క్వశ్చన్ చదివేటప్పుడే క్లారిటీ ఉంటే ఆన్సర్ని ఈజీగా చేయగలం. 8వది, ఒక తరగతిలో 120 మంది విద్యార్థులు కలరు. 2/5 మంది తెలుగును, 1/4 మంది గణితం ఇష్టపడతారు. మిగిలిన వారు ఎంతమంది? చూద్దాం. 120 మంది మొత్తం ఉన్నారు, అందులో 2/5 మంది తెలుగు అంటే ఇంటూ 2/5, 5 1 5 24 120, 24 48 మంది తెలుగును. మరి 1/4 120 ఇంటూ 1/4, 4 1 4 30 మంది గణితాన్ని, 48 ప్లస్ 30 మొత్తం 78 మంది ఇష్టపడుతున్నారు గణితాన్ని తెలుగుని. మిగిలిన వారు ఎంతమంది? 120లో 78 తీస్తే 42. సో 42 మంది అనేవారు మిగిలిన వారు ఎంతమంది అంటే 42. ఓకే, అది ఆ లెక్క. 9వది, రాజు పుస్తకం 1/3 వంతు 1 గంటలో చదివిన 2/1/5 గంటలలో చదివే భాగం ఎంత? రాజు పుస్తకాన్ని 1 గంటలో చదివే భాగం 1/3 వంతు. మరి 2/1/5 గంటలు అంటే ఇంటూ చేస్తే వచ్చేస్తుంది. 1/3 ఇంటూ 5 2 10 1 11/5 ఈజ్ ఈక్వల్ టు 11/3 15. సో 11/15 భాగాన్ని 2/1/5 గంటల్లో చదువుతున్నాడు అర్థం. నెక్స్ట్ 10వది, 5.345లో 4 యొక్క స్థాన విలువ. 4 యొక్క స్థాన విలువ 4/100 ఎందుకంటే పాయింట్ తర్వాత 2ది కాబట్టి 4/100. 3 కడిగితే 3/10, 4 కడిగితే 4/100, 5 కడిగితే 5/1000 అలా. నెక్స్ట్ 0.3 ఇంటూ 0.2 ఇంటూ 0.1. చూడండి 3 ఇచ్చారు, 3 2 6, 6 1 6 వేస్తాం. ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్ తర్వాత ఒక నెంబరు. సో పాయింట్ తర్వాత 3వ నెంబర్ 6 రావాలి. సో 0.006 వస్తుంది దాని ఆన్సర్. నెక్స్ట్ 12వది, 1/10 ఇంటూ 1/10 ఇంటూ 1/10. 1/10 10 100, 100 10 1000 ఎలాగైనా ఇవ్వచ్చు, లేదా 0.001 ఎలా ఇచ్చినా ఆన్సర్ అవుతుంది. లెక్క 3/8 శాతాల్లోకి మార్చగా అంటే 3/8 ఇంటూ 100 చేయాలి. ఇది ఈక్వల్ టు 300/8 ఇలా చేస్తే వచ్చేస్తుంది. 8 3 24 60 ఉంటుంది, 8 7 56. సో 4/8. చూడండి 8 3 24 60, 8 7 56, ఇంకా 4 మిగిలిపోతుంది 4/8. సో ఇంకా చేస్తే 37n 4 1 4 1/2 శాతం. సో 3/8 అనేది 37n 1/2 ఆన్సర్ వస్తుంది. అలాగే 14వది, 28 డివైడెడ్ బై 8, 8 డివైడెడ్ బై 28. చూద్దాం, 28/8 ఇంటూ 8/28. దీని విలువ ఎంత వస్తుంది? 1. ఎందుకంటే 8 8 28 పోతే ఆన్సర్ 1 వస్తుంది. 15వది, 0.4 ప్లస్ 0.44 ప్లస్ 0.444 విలువ. చూడండి 0.44 వేసుకుంటే ఈ 4 ఇడికి వస్తుంది, ఈ 4 4 8, 3 4 12.1. సో ఆన్సర్ 1.284, 1.284. లాస్ట్ 16వ లెక్క, 1 మీటర్ ప్లస్ 1 సెంటీమీటర్ ప్లస్ 1 మిల్లీమీటర్. ఇక్కడ మిల్లీమీటర్లు అడిగాడు అనుకోండి ఒకవేళ, అప్పుడు ఇది ఎంత? 1 మీటర్కి 1000 మిల్లీమీటర్లు, 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు ప్లస్ 1 ఎంత వస్తుంది? 1011 మిల్లీమీటర్లు అవుతాయి. అలాగ అడగవచ్చు, లేదా సెంటీమీటర్లు అడగవచ్చు, లేదా మీటర్లు అడగవచ్చు. మనం దానికి అనుగుణంగా ఈ లెక్కను చేయడం అయితే జరుగుతుంది. ఇంకా 17 చూద్దాం. 5 ఇంటూ 2n 3/7 విలువ ఎంత అని అడిగాడు. 5 ఇంటూ 7 14 3 17/7 చూస్తే 5 17 85/7, 85/7 వస్తుంది. లేదా దీన్ని మళ్ళీ మనం మిశ్రమంగా మార్చవచ్చు. 7 12 84 అండ్ 1/7 ఇలా అయినా వస్తుంది. 7 12 84 ప్లస్ 1 85/7 ఇలాగైనా వస్తుంది. ఎలాగైనా ఆన్సర్ ఇవ్వచ్చు, ఎలాగైనా ఆన్సర్ ఇవ్వచ్చు, మనం చెక్ చేసుకోవచ్చు. ఎలాగైనా ఇస్తే ఇదే ఆన్సర్ అవుతుంది, దీనికంటే ఇదే బెటర్ సూక్ష్మీకరణ కాబట్టి. 18వది, దీర్ఘ చతురస్ర పొడవు ఇంటూ వెడల్పు 5n 1/4 ఇంటూ 2n 1/3 అయితే దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంత? వైశాల్యానికి సూత్రము పొడవు ఇంటూ వెడల్పు 5n 1/4 ఇంటూ 2n 1/3 చేస్తుంది. 4 5 21 21/4 ఇంటూ 3 6 1
7/3. 3 ఒకట్ల 3 ఏడ్ల 7 ఏడ్ల 49/4 ఇలా వస్తుంది. లేదా 4 12 48 1/4 ఇలా అయినా వస్తుంది. సో ఇది దీర్ఘచతురస్ర వైశాల్యం. ఇక్కడ సెంటీమీటర్లు ఇస్తే సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 19వది 2.12 బార్ విలువ ఎంత? చూడండి 212 వేస్తాం మైనస్ 21 వేస్తాం బై బార్ ఉన్నది 9 వేస్తాం, బార్లో ఉన్నది 0 వేస్తాం. 212లో 21 తీస్తే 2లో 1 తీస్తే 1, 21లో 2 తీస్తే 19, 191/90. సో ఇది మరి ఎక్కడ తెగినట్లు లేదు, తెగితే ఒకసారి చెక్ చేయండి. ఇది ఆన్సర్ అవుతుంది. 20వది 5.2 × 2.5/3.5 విలువ ఎంత? సింపుల్గా మనం దీన్ని భిన్నాలకు మారిస్తే 52/10 × 25/10/35/10 అవుతుంది. సో ఒక 10కి ఒక 10కి పోతుంది. ఇప్పుడు 52 × 25/10 × 35 అవుతుంది. ఎందుకంటే ఈ 35 ఇక్కడే ఉంటుంది, 10 రివర్స్ అవుతుంది కాబట్టి. సో ఆన్సర్ చెక్ చేసుకుంటే 5 2 5 5 5 1 5 7. సో 2 1 2 26. ఆన్సర్ 26/7 అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనం భిన్నాలు దశాంశాలు అనే టాపిక్ మొత్తం కవర్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ యొక్క డెవలప్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. మీ టీచర్ తీరు, ఆల్వేస్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి. థ్యాంక్ యూ.